హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జున్ను శిరీష గౌడ్, బీఏఎంఎస్ అండ్ ఎంఎస్ ఆయుర్వేద, యానోరెక్టల్ సర్జన్, ప్రోక్టాలజిస్ట్ అండ్ పంచకర్మ కన్సల్టెంట్. చాలామంది అనుకునేది ఏంటి అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది బాడీలో అని అనుకుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్తో పాటు వైటమిన్ సి ఉండే ఫుడ్ తీసుకుంటే ఐరన్ అనేది బ్లడ్లోకి బాగా అబ్జర్బ్ అవుతుంది. మీరు గమనించినట్టయితే బయట హాస్పిటల్స్లో ఐరన్ టాబ్లెట్స్తో పాటు వైటమిన్ సి టాబ్లెట్ ఖచ్చితంగా రాస్తారు. ఎందుకంటే వైటమిన్ సి తీసుకుంటేనే ఐరన్ అనేది బాగా అబ్జర్బ్ అవుతుంది బ్లడ్లోకి. వైటమిన్ సి ఎక్కువ ఉన్న ఫ్రూట్స్లో వచ్చేసరికి స్ట్రాబెర్రీ, ఉసిరికాయ, జామకాయ, పపాయ, పైనాపిల్ అండ్ కివి. సిట్రస్ ఫ్రూట్స్లో వచ్చేసరికి ఆరెంజ్, లెమన్ అంటే నిమ్మకాయ అండ్ మోసంబి. వెజిటేబుల్స్లో వచ్చేసరికి టొమాటో, క్యాప్సికమ్, బ్రోకలీ అండ్ క్యాబేజ్. అండ్ ఇంకొకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు అంటే 1 అవర్ ముందు 1 అవర్ తర్వాత వరకు మీరు టీ కానీ కాఫీ కానీ మిల్క్ కానీ కాల్షియం సప్లిమెంట్స్ కానీ తీసుకోవద్దు. ఎందుకంటే ఐరన్ అబ్జర్ప్షన్ అనేది తగ్గుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.